మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో ఈ దినమున ప్రత్యేకమైన దేవుడు మన కొరకు పుట్టిన దినముని ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన దాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు, ఆ మాటలలో మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. లేఖనాలు బట్టి చెబుతున్న మాటలను బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి తీసుకొచ్చినది కారణము, మనల్ని ఆ దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచితే మన జీవితాలలో ఎవరూ నశింపక ఆ యొక్క నిత్య జీవము పొందాలని దేవుని యొక్క ఉద్దేశము. ఈ యొక్క నిత్య జీవమైన పరలోక రాజ్యానికి మనం ప్రవేశించడానికై మన ప్రభు అయిన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి, ఈ భూమి మీద మనుషులు ఏ విధమైన స్థితిలో ఉన్నారంటే, మనుషుల యొక్క జీవితాలు ఈ పాప బంధకాల చేత వారు బంధించబడుతున్న పరిస్థితిలో ఉన్న సమయాలు. ఇకను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నాయంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకలో అనేక మంది పరిస్థితులను బట్టి ఆ యొక్క చిన్నతనములో, ఆ బాల్య దినములో అనేక మందిని హతమారుస్తున్న సమయం అది. అనేక మందిని ఆ యొక్క చిన్న బిడ్డలను చంపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దినములు, ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆ యొక్క దినములలో ఈ యొక్క పరిస్థితి కలిగింది. నేడు ఈ యొక్క మనుషుల కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క రాజు ఏం చేశాడంటే, ఈ రక్షకుడు పుట్టి ఉన్నవాడుని ఏ విధము చేత నన్ను బ్రతికించకూడదు, ఏ విధము చేత నన్ను ఈ మనుషులను రక్షించకూడదు అనే ఆలోచన చేత ఆ యొక్క దినములలో ఏ పరిస్థితి కలిగిందంటే, అనేక మందిని హతమారుస్తున్న పరిస్థితి కనపడింది. చిన్ని బిడ్డలను చంపుతూ ఉన్నారు. చిన్న వయసులో, ఆ యొక్క 2-3 సంవత్సరాల వయసులో వారిని చంపుతున్న సమయం అది. అయితే ఇక్కడ మనం ఏం చదువుకుంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, దినములు చెడ్డగా ఉన్నాయి. ఈ దినములు చెడ్డగా ఉన్నాయి, అయితే నువ్వు సమయము పోనీవద్దు, ఆ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు. అజ్ఞానం వల్ల నీ జీవితం నడిపించబడవద్దు. ఆ జ్ఞానము నీ జీవితంలో, జ్ఞానుల వల్లే నీ జీవితాన్ని నడిపించుకో అంటున్నాడు. అక్కడ ఉన్న మాటలు మనం చదివితే, జ్ఞాపకం చేసుకుంటే, అజ్ఞానుల వల్లే వద్దు, జ్ఞానుల వల్లే నడుచుకోండి అంటున్నాడు. జ్ఞానులు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారు, ఆ జ్ఞానుల యొక్క జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయి అంటే, మనము మన యొక్క జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడ్డారంటే, వారి జీవితాలను బట్టి వారు ఏ స్థితిలో నడిపించబడ్డారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును చూడడానికై వారు బయలుదేరుతున్నారు. వారి యొక్క జీవితాలను బట్టి ఏ ప్రదేశం నుంచి వారు వెళుతున్న సమయం కనబడుతుంది. అక్కడ అంటున్న మాటను బట్టి ఇక్కడ ఆ యొక్క వ్యక్తులతో, జ్ఞానులతో ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మనం చదువుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ అధ్యాయము 6వ వచనం కాడ అంటాడు, అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమున వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తేండి అని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపాను. ఇక్కడ ఈ జ్ఞానులను పంపిస్తున్నాడు యొక్క హెరోదు రాజు.
హేరోదు రాజు యొక్క స్థితి ఎలాంటిది అంటే, వారు ఆ రాజు మాటను విని బయలుదేరి పోచున్నారు. అయితే తూర్పు దేశం వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చినప్పుడు నిలుచు వరకు వారి ముందుగా నడుస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ జ్ఞానుల యొక్క జీవితాలు ఏం చేయబడుతున్నాయంటే, ఎక్కడ ఏ స్థితిలో నడిపించబడ్డారంటే, వారు ఆ చూచుచున్న ఆ నక్షత్రాన్ని చూచి ఏ ప్రదేశంకెళుతుందో దాని ముందుగా వీరు నడుస్తున్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ నక్షత్రమును సాదృశ్యం ఏమిటంటే, మన ప్రభువైన మనకిచ్చిన ఈ యొక్క వాక్యమే మనకు ఈ యొక్క సాదృశ్యమై ఉన్నది. వీరు వాక్యాన్ని చూసి వారు అనుసరిస్తూ తమ జీవితాలు ఆ వాక్యము వారిని ముందుగా నడిపిస్తుంది అంట. ఆ వాక్యమందు వారి జీవితాలు నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ 10వ వచనం మనం చదువుకుంటే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంది బతులుతాయి ఇంటిలోనికి వచ్చిరి. ఆ తల్లి అయిన మరియ ఆ శిశువు చూచి సాగిలపడి, అంటే వీరు ఆ వాక్యమును చూసి ఆనందపడుతూ తమ జీవితాలను నడిపించబడుతున్న పరిస్థితిని బట్టి ఈ వాక్యం ఏం చేయబడిందంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుటకు తీసుకెళుతుంది. హల్లెలూయా. అంటే ఈ వాక్యము మన జీవితాల్లో ఏం చేయబడుతుందంటే, ఈ యొక్క నక్షత్రమునకు సూచన. ఈ నక్షత్రం అంటే ఈ ఒక వాక్య రీతిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ వాక్యము మన జీవితాల్లో ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుటికి తీసుకెళ్తుంది. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుటికి ఎప్పుడైతే తీసుకెళ్తుందో, అప్పుడు మన జీవితంలో ఒక అత్యానందభరితులమై ఆయన సన్నిధిలోనికి నడిపించబడాలి. నడిపించబడిన మన జీవితాలు ఏం చేయబడాలి అంటే, మన జీవితాలలో ఒకటి, వీరేం చేశారో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఒకటి, వారు సాగిలపడి. 2, ఆయన సన్నిధిలో ఆయనను పూజిస్తూ. 3, వారి జీవితాల్లో పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఆయనకి సమర్పించిరి. ఆమేన్. హల్లెలూయా. అంటే వీరు జ్ఞానులు గదే. వీరి యొక్క జ్ఞానము ఎలాంటి జ్ఞానమైనా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతూ, దేవుని యొక్క సన్నిధిలో ఆయన చూపించిన నక్షత్రమును బట్టి, ఆయన ఇచ్చిన ఈ యొక్క వాక్యమును బట్టి వారు అనుసరిస్తూ ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి సమకూర్చబడిన స్థితిని బట్టి వారు ఆయన ఎదుట సాగిలపడి, ఆ యొక్క సాగిలపడిన వారు ఆయనను పూజిస్తూ తమకు కలిగిన పెట్టెలు, అంటే వారికి కలిగిన ఇలువైన బంగారము, వారికి కలిగిన సాంబ్రాణి, వారికి కలిగిన బోలములు, ఈ కానుకలన్నీ ఆయన దేవుని ఎదుటకు తీసుకొచ్చి సమర్పించిరి. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి జ్ఞానులు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారు, ఆ జ్ఞానం ఎలాంటిదో మన జీవితాల్లో కూడా అదే జ్ఞానాన్ని మనం పొందుకున్నాము గాక. అంటే మన జీవితాల్లో ఆ స్థితిలో మనం నడిపించబడాలి. ఒకటి, సాగిలపడటం నేర్చుకోవాలి. 2, మన జీవితాల్లో ఆయనను మాత్రమే పూజించేవారిగా మనం కావాలి. 3, మన జీవితాల్లో మనకు కలిగిన దానిలో మనం సమర్పణ కలిగి ఇలువైన వాటిని మనం దేవుని కొరకు ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. మనకు తెలిసిన మాటల్లో బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇద్దరు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చారు. దేవుని సన్నిధిలో బలి అర్పిస్తున్నారు. దేవుని యొక్క బలిలో వారు అర్పించిన దాన్ని బట్టి వారిలో ఏం చేయబడ్డాయి అంటే, వారిలో ఒకడు శ్రేష్టమైనది దాన్ని తీసుకొచ్చాడు, ఒకడేమో శ్రేష్టమైనది కాదు తీసుకొచ్చాడు. ఆ పరిస్థితిని బట్టి ఒకడిని లక్ష్య పెట్టాడు, ఒకడిని లక్ష్య పెట్టల. ఈ లక్ష్య పెట్టకపోవడం కారణం ఏమిటి అంటే, అతడు శ్రేష్టమైన ఇలువైన వాటిని తీసుకురాలేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వీరు ఏం చేయబడ్డారు, ఇక్కడికి వచ్చి ఆయనకు తమ పెట్టెలను విప్పి బంగారం విలువైనదే కదా, సాంబ్రాణి ఇక్కడ సువాసన కలిగింది కదా, ఈ బోలము, వీటన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవి విలువైనవిగా కనపడుతున్న వాటిని వారు దేవునికి సమర్పిస్తున్నారు కదా. మనము కూడా మన జీవితాల్లో ఇచ్చే వాటిలో ఎంతవరకు నమ్మకంగా జీవిస్తున్నాం, ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలు ఆయన ఎదుట మనం సాగిలపడుతున్నామా, లేక మన జీవితాలు వేటి ఎదురు మనం సాగిలపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.
మనం ఆయన మీద ఆధారపడిన ఆయన ఆయన సన్నిధిలో ఆయన పూజించేవారిగా ఉన్నామా? ఆయనను ఆరాధించేవారిగా ఉన్నామా? ఆయన స్తుతించేవారిగా ఉన్నామా? లేక మన జీవితాల్లో ఇతర కారణం వల్ల దేవుణ్ణి విడిచిపెట్టి పరిస్థితులు తిరుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుందా? ఒకటి, మనం ఆయన ఎదుట సాగిలపడిన వారుగా మార్చబడాలి. 2, మన జీవితాలలో ఆయన్ని మాత్రమే పూజించేవారుగా, ఆయన్ని సేవించేవారుగా, ఆయన్ని స్తుతించేవారుగా మన జీవితాలు నడిపించబడాలి. 3, మన జీవితాల్లో మనకి కలిగిన దానిలో మనం శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు తీసుకురావాలి. కానీ ఈ లోకంలో మనుషుల జీవితాలు ఎలాంటి స్థితిలో నడిపించబడుతూ ఉంటారంటే, మన ఇంట్లో పనికిరానిది, మనకి అవసరం లేనిది, దాన్ని తీసుకెళ్ళి దేవుడి సన్నిధిలో ఏస్తాం. అది విలువైంది కాదు కదా! అది వాడుకొని మనం విడిచిపెట్టిన దాన్ని, ఆ వాడుకునేది పనికి రావట్లేదులే అని దేవుని సన్నిధికి తీసుకెళ్ళి ఇచ్చేద్దాంలే అనుకునే పరిస్థితులు కనబడతాయి మనుషుల జీవితాల్లో. దేవుడు అలాంటివి కోరుకుంటున్నాడా? దేవుడు అలాంటి వాటిని దేవుడు కోరుకుంటున్నాడా? అలాంటివి కాదు. అక్కడ అంటున్న మాటను బట్టి మనం, ఇక్కడ ఒక మాట ఉంటది, ఏమంటాడంటే, నాకు రావాల్సిన ఘనమంది నన్ను గణపరచవలసినది ఎలాగైనా అని చెప్పి అంటాడు ఒక మాట. అంటే మనము మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? ఆయనను ఆరాధించుటలో కానీ, ఆయన పూజించుటలో కానీ, ఆయనకి మనం సమర్పించుకునే కానుకలను బట్టి కొని మనం ఏ విధమైన స్థితిలో నడిపించబడుతూ ఉన్నాం? విలువైన వాటిని మనం దేవుని కొరకు ఇవ్వాలండి. దేవుని కొరకు మనం వీటిని ఇస్తేనే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఏమంటాడంటే మలాకి గ్రంథంలో అంటాడు ఒక మాట, మీరు నాకిచ్చి శోధించిన ఎడల ఆకాశపు వాకుల్ని నిప్పి పట్టజాలాన్ని విస్తారమైన దీవెనతో మిమ్మల్ని నింపుతానంటున్నాడు. ఈ పట్టజాలాన్ని విస్తారమైన దీవెనతో నువ్వు నింపబడాలంటే నీవు ఆయనకి ఈటలో నమ్మకంగా జీవించాలి. నీవు ఇచ్చే వాటిలో ఒక శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. శ్రేష్టమైన వాటిని నువ్వు బలి ఇస్తే దేవుని కొరకు ఆ శ్రేష్టమైన దానిలో జీవితంలో తీసుకొచ్చి ఇస్తే మంచిగా నీ జీవితంలో వాటిని అంగీకరించబడి నీకు విలువైన వాటిని అనుగ్రహించడానికి కారణమవుతుంది. ఇక్కడ మనుషుల జీవితాల్లో ఏం చేస్తున్నారు? మనుషుల యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే, సత్క్రియలు చేయటం వారి జీవితాల్లో నడిపించలేని పరిస్థితి కనబడుతుంది. మంచి క్రియలు జరిగించడానికి వారి యొక్క హృదయం ప్రేరేపణలలో వాటిని నిర్లక్ష్యపరుచుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదో ఒకటిలే తీసుకొచ్చి ఇస్తే చాలులే అని అనుకుంటూ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా మనుషుల జీవితాల్లో ఏం చేయబడతారంటే, ఏదైనా వస్తువు ఇచ్చారంటే ఆ వస్తువు ఎలాంటిదంటే ఆ వస్తువు మీద ఆ పేరు ఉండాలి. ఆ వస్తువు గురించి మా మీద సాక్ష్యం చెప్పాలి. ఆ వస్తువు గురించి ఆ యొక్క చర్చిలో, మందిరంలో అక్కడ ప్రకటన చేయాలి. మేము ఇది తీసుకొచ్చామని చెప్పాలి. మన జీవితాల్లో తీసుకొచ్చిన వాటిని మనం చెప్పుకునే పరిస్థితుల్లోకి వెళ్ళకూడదండి. మనం ఏదైనా చేసామంటే దేవుని సన్నిధిలో దానిని మనం చెప్పుకునే పరిస్థితులు మనం ఉండకూడదు. దానిని మీద దాచిపెడితే చాలు. ఒక మాట అంటాడు, నీవు ధర్మం చేయనప్పుడు నీవు కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అంటున్నాడు. కానీ మనుషుల జీవితాల్లో బోరేదించుకునే పరిస్థితులు కనబడతాయి. మనుషుల జీవితాల్లో పలానా ఎల్లమ్మ ఇది తీసుకొచ్చింది, పలానా ఎంకమ్మ ఇది తీసుకొచ్చింది అని ఈ పేర్లు చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు రాసిన ఒక ప్యాన్‌కి 3 పేర్లుంటాయి. ఆ పేర్లు ఆ యొక్క ప్యాను ఇక్కడ భూలోకంలో ఉంటది. నీ పేర్లు ఏడే గిరగిర తిరుగుతాయి కానీ ఉపయోగకరమైన స్థితిలోనికి నిన్ను తీసుకెళ్ళవు. నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావేమో, నీ జీవితాన్ని ఏ విధముగా నడిపించుకుంటున్నావేమో, దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, ప్రత్యేక రీతిలో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, జ్ఞానులు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారో, జ్ఞానుల యొక్క జీవితాలు ఏ స్థితిలో నడిపించబడుతున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వాక్యం అనే నక్షత్రాన్ని చూసి వారు వెంబడిస్తూ దానిని అత్యానందభరితులై ఆయన ఎదుటకు నడిపించబడ్డారు. ఆయన ఎదుటకు వచ్చిన వారి జీవితాల్లో దేవుని ఎదుట సాగిలపడుతూ తమ జీవితాల్లో ఆయన పూజిస్తూ ఆయన ఎదుటకు వచ్చి వారికి కలిగిన శ్రేష్టమైన విలువైన వాటిని దేవుని కొరకు సమర్పించిరి.
వాటిని సమర్పించిరి, కానుకగా సమర్పించిరి. నీవు శ్రేష్టమైన వాటిని సమర్పిస్తున్నావా? నువ్వు చేసే క్రియలను దేవుని ఎదుట నీ జీవితంలో దాచిపెట్టుకుంటూ ఉన్నావా, లేక వాటిని వెల్లడి చేసుకున్న పరిస్థితి కనబడుతుందా? దేవుడు తగిన సమయంలో నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే, ఆ పరలోకమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే, నువ్వు చేసే క్రియ దేవునికి మాత్రమే కనపడాలి, కానీ ఇంకొక ఇతరులకు కనపడే పరిస్థితి కొనకూడదు. అందుకే అంటాడు లేఖనాన్ని బట్టి, మనుషులకు కనపడాలని నువ్వు చేయక ఆ పరలోకమందున్న తండ్రి చూచినట్లుగా నీవు రహస్యముగా వాటిని చేసి, నీవు ఆయన సన్నిధిలో ఆ పరలోకమందు వచ్చే ప్రతి బహుమానం, ప్రతిఫలమును పొందుకుందు అంటున్నాడు. మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? దేవుని కొరకు మన జీవితాల్లో విలువైన వాటిని తీసుకొచ్చి ఆయన కొరకు సమర్పించుకునే జీవితంలో నువ్వు ఉన్నావా? లేక ఏదో ఒకటిలే అని తీసుకొచ్చి దేవుని సన్నిధికి నిర్లక్ష్యపరుచుకుంటూ దేవుని సన్నిధి తీసుకొస్తున్నావా? దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? నీ యొక్క జీవితం ఎలా ఉంది? నీవు తీసుకొచ్చే కానుక ఎలా ఉంది? నువ్వు తీసుకొచ్చే నీ యొక్క జీవితంలో తీసుకొస్తున్న ఈ యొక్క హృదయం ఎలా ఉంది? దేవుని కొరకు నువ్వు సమర్పించుకుంటున్న విలువైన సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? ఆ విలువైన సమయాన్ని దేవునికి అప్పగిస్తున్నావా? విలువైన సమర్పణ కలిగిన ఆ యొక్క కానుకలను తీసుకొచ్చి దేవుని ఎదుటికి తీసుకొచ్చి ఇస్తున్నావా? మాట మనకు చదువుకుంటే మన జీవితాల్లో ఆకాశపు వాకిళ్ళు నింపి విస్తారమైన దీవెనలతో నింపాలంటే మనము దేవుని యొక్క మందిరములోనికి తీసుకురావడం చాలా మంచిది. కొన్ని ఈ యొక్క మాటలు ప్రకటన చేస్తే ఏమనుకుంటూ ఉంటారంటే, సేవకులని తప్పు పట్టుకునే పరిస్థితి కనబడుతుంది. వీరెప్పుడు ఏంది కానుకలు తీసుకురామంటారు, సమర్పణ డబ్బులు తీసుకురామంటారు, ఇవన్నీ తీసుకురామంటారు, ఇక వీళ్ళ పని ఇదేనా అని ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. అది ముఖ్యం కాదు, కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దినములు చెడ్డవి, సమయమును పోనీయవద్దు, సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె వారి జీవితాలను జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఈ జ్ఞానులు ఏం చేయబడ్డారు? ఈ జ్ఞానుల యొక్క జీవితాల్లో ఏం చేయబడ్డాయి అంటే, ఆయన ఎదుటకు వచ్చారు. వారు చూచిన ఆ నక్షత్రమును చూచి వారున్న చోట మీదక వారు నిలిచి వరకు వారి ముందుగా నడిచిన కనుక వారు చూచి అత్యానందభరితులై ఆ ఇంటి వద్దకు వెళ్తూ ఉన్నారే. వెళ్తున్న వారు సాగిలపడి ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజిస్తూ తమ కొరకు పెట్టెలను విప్పి ఆ బంగారము సాంబ్రాణి కానుకలను సమర్పించారే. ఆ విధమైన స్థితిలోనికి మనం కూడా వెళ్ళాలి కదా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకో పని ఏం చేశారో, తర్వాత 12వ వచనంలో చదువుకుంటే, తర్వాత హెరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ వారి జీవితాల్లో ఏ స్థితిలో కనపడుతున్నాయి అంటే, మరలా అక్కడ హెరోదు నొద్దకు మీరు వెళ్ళొద్దు అని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై ఉండగా, ఆ బోధ మాటలను మార్గములు తమ దేశమునకు తిరిగి ఆ యొక్క మరొక మార్గమున తమ దేశాలకి తిరిగి వెళ్ళిపోయారంట. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఆయన చేస్తున్న బోధ, ఆ బోధని అంగీకరించే విధంగా మనం మార్చబడాలి. మనకి ఒక చూపించిన మార్గము మనకి ఏ విధంగా చూపిస్తున్నాడో ఆ మార్గంలో మనం అనుసరించి జీవించాలి. అది ఏ పరిస్థితుల్లో ఉన్నా. నీవు జ్ఞాని అని అనుకోవద్దు. నీవు నీ జీవితంలో నీ స్థితిని బట్టి నీవు ఆ జ్ఞానమైన హృదయాన్ని కలిగి ఉన్నావని అనుకోవద్దు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మార్గములో మన జీవితాల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అందుకే అంటాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక సమస్త ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి.
ఈ త్రోవలన్నీ సరళం చేయబడాలంటే మనము స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇక్కడ వారు జీవితాల్లో జ్ఞానులు కదా, వారి యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న స్థితిలో ఆ యొక్క వ్యక్తి దేవుని చేత బోధింపబడిన వారై, హెచ్చరింపబడిన తమ స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారుగా కనబడుతున్నారు కనుక వారు వెళుతున్న మార్గాన్ని తప్పించుకొని ఇంకొక మార్గము నుంచి వెళ్ళిపోయారు అంటున్నాడు. అలాగే నీ జీవితంలో బోధిస్తున్న మాటలను బట్టి ఆ మాట ప్రకారం నీ జీవితాల్లో మార్గంలో నడిపించబడుతున్నావా? లేక ఆయన చెప్పినా నువ్వు ఆ మార్గం నుంచే వెళుతూ ఉన్న సమయం ఉంటుందా? ఆయన నీకు బోధిస్తున్న సమయంలో ఆయన బోధించిన మాటలు బట్టి నువ్వు ఈ విధంగా నడిపించబడకూడదు, ఈ విధమైన స్థితిలో ఆ మార్గాన నువ్వు వెళ్ళకూడదు అని నీకు దేవుడు చెప్పినా ఆ మార్గమును వెళుతున్న పరిస్థితి కనబడుతుందా? లేక నీవు ఆయన బోధించిన మాటల ప్రకారం అనుసరిస్తూ నడిపించబడుతున్నావా? నీవు ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవించగలిగితే చాలు, ఆ ప్రదేశంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించగలుగుతాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నమాట, ఆయన ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని మీరు కనిపెట్టిరండి, ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తేండి అని చెబుతున్నాడు. వారిని బెత్లెహేముకు పంపించాడు. ఈ బెత్లెహేములో ఈ రాజు ఎక్కడున్నాడో అని చూడమని వీరిని పంపిస్తూ ఉన్నాడు. ఈ పంపిస్తున్న స్థితిని బట్టి, పంపించబడుతున్న పరిస్థితిని బట్టి వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అయితే మరలా హెరోదు నొద్దకి వెళ్ళొద్దని స్వప్నమందు కనబడుతుంది. అంటే ఇతడు మంచి హృదయముతో అడగట్లా. ఎక్కడున్నాడు ఈ యొక్క వ్యక్తిని గమనించి ఇతనిని హతమార్చాలని, ఇతన్ని చంపాలని ఆలోచన చేత మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు కనుక ఈయన రక్షకుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుల పాపాల నిమిత్తమైన జీవించాడు, ఈ యొక్క బ్రతికింపబడ్డాడు, జన్మించాడు కనుక ఇతన్ని చంపితే ఈ లోకంలో ఉన్న మనుషుల జీవితాలలో అదే పాపంలో చనిపోతారులే అని ఆలోచన చేత ఇక్కడ ఉన్న పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఏం చేయబడ్డాడంటే అతన్ని చంపాలని ఆలోచన చేత నడిపించబడుతూ, జ్ఞానులకేమో మంచి హృదయంతో నడిపించబడుతున్నాడు. జ్ఞానులతో నేను కూడా ఆయనను పూజించినట్లుగా ఆ వర్తమానం నా యొద్దకు తీసుకురండి, ఆ బెత్లెహేమునకు పంపిస్తున్నాడు. మంచి హృదయం కాదు, మంచి మనసు కాదు, ఆ యొక్క వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఆటంకపరచాలని, ఆ వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తుని చంపాలని ఆలోచన చేత ఈ వ్యక్తి ఆ విధంగా నడిపించబడుతున్నాడు. అయితే ఆ యొక్క మాటలు దేవుని యొక్క హెచ్చరిక, వారికి దేవుని స్వప్నమందు దేవుడు వారిని బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే, మీరు ఈ మార్గాన్ని వెళ్ళొద్దు, ఈ మార్గాన వెళితే మీ జీవితాలు ఏ స్థితిలో నడిపించబడతాయంటే ఆ యొక్క లోక రక్షకుడిగా పుట్టి ఉన్న వాడిని చంపడానికి కారణమయ్యే పరిస్థితి కనబడుతుంది. అందుకని ఆ మార్గమున వెళ్ళకూడదని చెప్పగా మరొక మార్గమున వారు వెళ్ళిరి, వారు తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోయారు. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నీకు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావా? ఆయన చూపించిన మార్గములు నువ్వు అనుసరించి జీవించగలుగుతున్న స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా? ఇక్కడ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నక్షత్రం అనే వాక్యాన్ని మనం చూసి నడిపించబడాలి. అత్యానంద వృత్తులమై ఆయన సన్నిధిలోకి నడిపించబడాలి. 2, మనం ఆయన ఎదుట సాగిలపడి జీవించగలిగిన వారిగా మార్చబడాలి. 3, ఆయన సన్నిధిలో ఆయనను పూజించేవారుగా మన జీవితాలు దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా మనం మార్చబడాలి. 4, మన జీవితాల్లో మనకిచ్చిన ఇలువైన కానుకను మనం దేవుడు మనకిచ్చిన ఒక ఇలువైన వాటిని అనుగ్రహించినప్పుడు ఆ ఇలువైన వాటిని మనం దేవుని కొరకు తీసుకొచ్చి మనం సమర్పించాలి. బంగారము, బోలము, సాంబ్రాణి ఎలాంటి విలువైన వాటిని తీసుకొచ్చి దేవుని ఎదుట సమర్పించారో జ్ఞానులు, ఆ విధంగా మనం నడిపించబడాలి. 5, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆయన బోధ స్వప్నమందు మనకి ఏం బోధిస్తున్నాడు, మన జీవితాల్లో ఏ వాక్యాలు మన జీవితాల్లో బోధిస్తున్నాడు, ఆ వాటి ప్రకారం మన జీవితాలు మార్గములు వెళ్ళిపోవాలి. కానీ వేరొక మార్గములు వెళ్ళే పరిస్థితి మనం జీవితాల్లో ఉండకూడదు.
ఎప్పుడైతే ఈ వాక్యానుసారంగా మన జీవితాలు బోధించబడినప్పుడు, ఆ వాక్యానుసారంగా మనం నడిపించబడితే, మన రక్షకుడు ఏ విధంగా తప్పించబడ్డాడో, ఆ రక్షణ మన జీవితాల్లో ఎలాంటి క్రియలు జరిగించబడాలో, అలాంటి క్రియలను జరిగించడానికే దేవుడు ప్రతి మనిషిలో ఆ రక్షణను అనేకమైన ఆ రక్షణ జీవితంలో నడిపించబడడానికి కారణమవుతుంది. ఒక నోవాహుని ఏ విధంగా తప్పించాడు, ఏ విధమైన స్థితిలో వారిని రక్షించాడో మనకు తెలుసు. వారిని రక్షించడానికి కారణం ఏమిటి అంటే, వారికి బోధించాడు, మీరు మీ జీవితాల్లో ఈ విధమైన స్థితిలో నడిపించబడకండి, ఈ మార్గంలో మీరు నడిపించబడకూడదు, పరిస్థితి ఈ విధమైన స్థితిలో ఉంది కనుక నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో అంటే, అతడు ఎంత పరిస్థితులు ఎన్ని సంవత్సరాలు తన నిరీక్షణతో ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడో మనకు జ్ఞాపకం చేసుకుంటే, అనేక మంది హేళన చేస్తున్నారండి, అనేక మందిని ఆయనని బాధ పెడుతున్నారు, అనేక మందిని వారిని ఈ నోవాహు ఏం చెప్తున్నాడు, జలప్రలయం అంట, మునిగిపోతారంట, చనిపోతారంట అని హేళన చేస్తున్న పరిస్థితి అండి. అయినా కానీ ఏ ఓడను ఏది చేయాలో ఆ విధమైన స్థితిలో ఆ వ్యక్తి చేసుకొని సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుకనే తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగిన వాడిగా మార్చబడ్డాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, నీవు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నీకు దేవుడు బోధించిన మాటల ప్రకారం నువ్వు జీవించగలిగితే నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోవడానికి నీ జీవితాన్ని నీవు అప్పగిస్తున్నాడు. ఆ రక్షణ నీ కుటుంబానికి తీసుకొచ్చుకునే విధంగా నువ్వు మార్చబడుతున్నావా, లేక నీ ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు శ్రమలలోకి, శాపగ్రస్తమైన దానిలోకి తీసుకెళ్లే పరిస్థితి నీ జీవితంలో నడిపించబడుతుందో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఈ యొక్క రాత్రి దినమున మా సన్నిధిలో తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క భాగాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క జన్మదిన రక్షణ నా తండ్రి ప్రారంభించిన ఈ యొక్క నా తండ్రి దినమున ప్రత్యేక రీతిలో మా జీవితాల్లో మాట్లాడిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, మాకు ఒక జ్ఞానులను తెలియజేశారు తండ్రి, నాకు స్తోత్రాలు తండ్రి. ఆ జ్ఞానులు ఏ విధంగా నడిపించబడ్డారో అని తండ్రి ఒక 5 అనుభవాలు మాకు నా తండ్రి తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, వాక్యం అనే నక్షత్రంను చూసి మేము నడిపించబడినట్లుగా ఈ వాక్యం ముందు నక్షత్రములలో తండ్రి, ఆ నక్షత్రం ఎదుట మా జీవితాలు అయ్యా ఆనంద భరితులమై నేను నడిపించబడే కృపను మాకు దయచేయండి. అయ్యా అలాగనే తండ్రి నీ ఎదుటికి వచ్చినప్పుడు మా జీవితాల్లో సాగిలపడే వారిగా మార్చబడినట్లుగా నిన్నే నా తండ్రి పూజించేవారుగా మా జీవితాలు నడిపించబడే కృపను దయచేయండి. అయ్యా మా కొరకున్న తండ్రి మీరు ఇచ్చిన యొక్క విలువైన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. దేవామని జ్ఞాపకం చేసుకోండి. ఆయన తండ్రి మా పెట్టెలను విప్పి విలువైన వాటిని మీకు సమర్పించే కృపను మాకు దయచేయండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. బంగారము, బోలము, సాంబ్రాణి అయ్యా ఒక విలువైన వాటిని దేవుడి సన్నిధిలో తీసుకురావాలని ఆలోచన కలిగిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా విలువైన వాటిని మేము సమర్పించే కృపను దయచేయండి. అయ్యా పేరుకు మాత్రమే నత్తని సమర్పిస్తున్నాం కానీ విలువైన వాటిని సమర్పించట్లేదు నా తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ దినం నా తండ్రి స్పష్టంగా మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. అలా నా తండ్రి అయ్యా నా తండ్రి మీరు బోధిస్తూ ఉంటారు నా తండ్రి, బోధించిన మాటలను బట్టి ఆ మార్గంలో వెళ్ళకూడదు అంటే ఆ మార్గం మేము వెళ్ళకుండా ఆ కృప చూపించండి. మీ సన్నిధిలో సహాయించండి. మేము మార్గాలను మా జీవితాలను చక్కపరుచుకునే కృపను దయచేయండి. మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకుని సమస్త ప్రవర్తన అంతటి యందు నీ అధికారాన్ని ఒప్పుకుంటే మా త్రోవలన్నిటినీ మీరు సరళం చేయగలిగిన దేవుడు అయి ఉండగా మీ కృప చేత మా జ్ఞాపకం చేసుకుని ఒక నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడంటే తన యొక్క ప్రణాళికలో ఎంతవరకు తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు కొనసాగించబడ్డాడో మాకు తను తెలియజేశారు. ఆయన తన జీవితంలో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కారణమైంది. అయితే మా జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మేము నడిపించబడుతున్నాం. మీ మాటల మార్గంలో మా జీవితాలను మేము చక్కపరుచుకుంటున్నాం కనుక మా జీవితాల్లో మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి మీరు ఇచ్చిన ఈ యొక్క రక్షణ బట్టి నీ స్తోత్రాలు. ఈ దినము సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.